హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో హై సెల్లింగ్ పాలసీ అయినటువంటి స్టార్ కాంప్రహెన్సివ్ పాలసీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ హై సెల్లింగ్ పాలసీ అయినటువంటి ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీ గురించి అయితే డిస్కస్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి అయితే వెరిఫై చేయండి. ఈ స్టార్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఇది ఒక ఇండివిజువల్ పాలసీ, అలాగే ఫ్లోటర్ పాలసీ. అంటే ఇండివిజువల్గా పాలసీ తీసుకోవచ్చు, ఫ్లోటర్ పద్ధతిలో మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఒకే పాలసీ తీసుకోవచ్చు. దీని యొక్క ముఖ్యమైన ఫీచర్లు వచ్చేసి ఇండివిజువల్ ఆర్ ఫ్యామిలీ ఫ్లోటర్. సమ్ ఇన్సూర్డ్ వచ్చేసి 5 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు తీసుకోవచ్చు. వయసు పరిమితి వచ్చేసి 3 నెలల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పాలసీ తీసుకోవడానికి అయితే అర్హులు. రెన్యూబిలిటీ వచ్చేసి లైఫ్ టైం రెన్యూబిలిటీ. క్యాష్లెస్ హాస్పిటల్ వచ్చేసి 10,000 ప్లస్ క్యాష్లెస్ హాస్పిటల్స్ అయితే నెట్వర్క్ హాస్పిటల్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకైతే ఉండడం జరిగింది. ఎవరికి వర్తిస్తుంది? సెల్ఫ్ తీసుకున్న వ్యక్తి, స్పౌస్ భార్య కానీ భర్త కానీ, అప్ టు 3 డిపెండెంట్ చిల్డ్రన్స్, దాంతోపాటుగా పేరెంట్స్ తల్లిదండ్రులు, ఇన్లాస్ అత్తమామలు కూడా ఈ పాలసీలో చేర్చవచ్చు ఫ్యామిలీ ఫ్లోటర్ పద్ధతిలో. కవరేజ్ వివరాలు చూద్దాం. ప్రీ హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్లో జాయిన్ అవ్వకముందు 60 రోజుల వరకు ఎక్స్పెండిచర్ని అయితే రీయింబర్స్మెంట్ కింద కవర్ చేయవచ్చు. పోస్ట్ హాస్పిటలైజేషన్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత 90 రోజుల వరకు లిమిట్ లేదు. ఇన్ పేషెంట్ హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు రూమ్ రెంట్ కానీ, డాక్టర్ ఫీజు కానీ, ఐసీయూ ఛార్జెస్ కానీ, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్ కానీ, మెడిసిన్స్ కానీ ఆల్ కవర్డ్ ఇన్ పేషెంట్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత. డే కేర్ ప్రొసీజర్స్ 600 ప్లస్ అయితే ఉన్నాయి. డైలీ చేసిన ప్రొసీజర్లో 600 ప్లస్ ట్రీట్మెంట్కి అయితే కవరేజ్ అయితే ఉండడం జరిగింది. ఆర్గాన్ డోనర్ ఎక్స్పెన్సెస్, ఆర్గాన్ హార్వెస్టింగు, ట్రాన్స్ప్లాంటేషన్ ఛార్జెస్ కూడా ఇందులో కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఆయుష్ ట్రీట్మెంట్ ఆయుర్వేదిక్, ఉదాని, సిద్ధ, హోమియోపతి అడ్మిటెడ్ ట్రీట్మెంట్ అయితే కవర్ చేస్తారు. అంబులెన్స్ కవర్ 750 నుంచి 2000 మధ్య డిపెండింగ్ ఆన్ సమ్ ఇన్సూర్డ్, నువ్వు తీసుకున్న పాలసీ కవరేజ్ బట్టి డిపెండ్ అవుతుంది. డెలివరీ ప్లస్ మెటర్నిటీ ప్లస్ న్యూ బార్న్ కవర్ 2 సంవత్సరాలు పాలసీ తీసుకున్న 2 సంవత్సరాల తర్వాత మెటర్నిటీ కవర్ ప్లస్ బేబీ కవర్ ఫ్రమ్ డే 1 నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. డొమిసిలరీ ట్రీట్మెంట్ ఇంట్లో చికిత్స చేసుకున్న వాళ్ళకు కూడా కవరేజ్ అవ్వడం జరుగుతుంది. హెల్త్ చెకప్స్ ప్రతి పాలసీ ఇయర్ తర్వాత ఉచితంగా హెల్త్ చెకప్ చేసుకోవచ్చు. ప్రత్యేకమైన ఫీచర్ ఏంటో చూద్దాం. ఆటోమేటిక్ రీస్టోరేషన్ అంటే ఈ ఇయర్లో నువ్వు పాలసీ తీసుకున్న తర్వాత ఈ ఇయర్లో నువ్వు తీసుకున్న సంబంధించిన మొత్తం కూడా హాస్పిటల్ ఖర్చుల మొత్తం అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి 100% సంబంధించుడు తిరిగి వస్తుంది. ఒకవేళ 10 లక్షల పాలసీ తీసుకుంటే ఈ సంవత్సరం నీకు 10 లక్షల కవరేజ్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 10 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. ఆటోమేటిక్ రీస్టోరేషన్. నో రూమ్ రెంట్ లిమిట్, మీరు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఎటువంటి రూమ్నైనా ఎంచుకోవచ్చు. ఓపీడీ ఛార్జెస్ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ట్రీట్మెంట్ అంటే మనం హాస్పిటల్లో జాయిన్ అవ్వం కదా, జాయిన్ అవ్వకపోయినా సరే ఓపీ కన్సల్టేషన్ కింద ఫీజు గట్రా తీసుకుంటారు కదా డాక్టర్లు, అటువంటివన్నీ కూడా ఇందులో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆప్షనల్ రైడర్ ద్వారా ఓపీడీ కన్సల్టేషన్ బెనిఫిట్ పొందవచ్చు. పర్సనల్ యాక్సిడెంట్ కవర్ 15 లక్షల వరకు యాడ్ ఆన్ రైడర్. ఇది ఎక్స్ట్రా రైడర్స్, ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటే మనకు ప్రీమియం పెరుగుతుంది. కానీ ఒకవేళ యాక్సిడెంట్ సమయంలో మనకు ఒక 15 లక్షల వరకు అమౌంట్ రావడం జరుగుతుంది. అలాగే క్రిటికల్ ఇల్నెస్ రైడర్, ఈ రైడర్ని కూడా యాడ్ చేసుకుంటే 9 మేజర్ ఇల్నెస్ 9 రకాలైనటువంటి మేజర్ జబ్బులకు కూడా లంసమ్ పేఅవుట్ అయితే రావడం అయితే జరుగుతుంది. వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఆల్రెడీ పాలసీ తీసుకునే టైంకే మనకు ఆల్రెడీ ఉన్నటువంటి జబ్బులు కొన్నిటికి 3 సంవత్సరాల తర్వాత మనకు వాటికి కూడా కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. స్పెసిఫిక్ డిసీజెస్ కొన్ని రకాల స్పెసిఫిక్ డిసీజెస్ ఉన్నాయి, అటువంటి వాటికి 2 సంవత్సరాల తర్వాత అయితే కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. మెటర్నిటీ కవర్ వచ్చేసి 24 నెలల 2 సంవత్సరాల తర్వాత ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ 30 రోజుల్లో ఎటువంటి కవరేజు లేదు ఎక్సెప్ట్ యాక్సిడెంట్ జరిగితే తప్ప మిగతా ఎటువంటి దానికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది లేదు. అంచనా ప్రీమియం చూద్దాం.
సమ్ ఇన్సూర్డ్ ఒక 10 లక్షలు తీసుకుంటే, ఒకవేళ ఇండివిజువల్ తీసుకుంటే ఎట్లా ఉంటుందో, ఒక 10 లక్షలు ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది. 30 సంవత్సరాల వ్యక్తి వచ్చేసి 10,000 నుంచి 12,000 కట్టాల్సి ఉంటుంది 10 లక్షల సమ్ ఇన్సూర్డ్ హెల్త్ చెకప్కి. అదే ఫ్యామిలీ ఫ్లోటర్ అనేసరికి అందరికి కాబట్టి 14,000 నుంచి 16,000. అదే 30 సంవత్సరాల వ్యక్తి అయితే 13,000 నుంచి 15,000 ఉంటుంది. ఇండివిజువల్ అయితే మొత్తం ఫ్యామిలీకి అయితే 18,000 నుంచి 22,000 మధ్య ఉంటుంది. అదే 40 సంవత్సరాల వ్యక్తి అయితే 18,000 నుంచి 20,000 ఉంటుంది. అదే ఫ్యామిలీ ఫ్లోటర్ అనుకుంటే మొత్తం అనుకుంటే 25,000 నుంచి 30,000 మధ్యలో ఉంటుంది. ప్రీమియము వయస్సు, మెడికల్ హిస్టరీ, స్థానికత ఆధారితంగా మారుతూ ఉంటుంది. అది ఒకసారి మీరు గమనించాలి. క్లెయిమ్ ప్రాసెస్ వచ్చేసి క్యాష్లెస్ ప్రాసెస్ వచ్చేసి హాస్పిటల్లో టీపీఏ హెల్ప్ డెస్క్కి ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ప్రీ ఆథరైజేషన్ అప్రూవల్ వస్తుంది. స్టార్ హెల్త్ తరపున హాస్పిటల్కి డైరెక్ట్గా పేమెంట్ జరుగుతుంది. రీఎంబర్స్మెంట్ ప్రాసెస్ వచ్చేసి హాస్పిటల్ బిల్ కలెక్ట్ చేసి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. స్టార్ హెల్త్ వితిన్ 15 డేస్లో అమౌంట్ అనేది రీఎంబర్స్ చేయడం అయితే జరుగుతుంది. పాలసీ ఎందుకు తీసుకోవాలి? 5 లక్షల నుండి 1 కోటి వరకు కవరేజ్ అయితే ఈ పాలసీలో ఉంది. నో రూమ్ రెంట్ లిమిట్, క్యాష్లెస్ ఫెసిలిటీ ఇన్ 10,000 ప్లస్ హాస్పిటల్స్, మెటర్నిటీ, న్యూ బార్న్, డే కేర్ కవర్ కూడా ఉంది. బోనస్ ఫర్ క్లెయిమ్ ఫీజ్ ఫ్రీ ఇయర్స్, అంటే ఒకవేళ నో క్లెయిమ్ బోనస్ అనేది యాడ్ అవుతుంది. అంటే ఎటువంటి క్లెయిమ్ ఈ సంవత్సరం మీరు చేయలేదు అనుకుంటే, హాస్పిటల్లో జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ ఇయర్కి మీరు ఎంతైతే సమ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారో దానికి మళ్ళీ 50% యాడ్ చేయడం అయితే జరుగుతుంది. లైఫ్ టైం రెన్యుబిలిటీ, ఒకసారి పాలసీ తీసుకున్న తర్వాత లైఫ్ టైం పాటు మీరు రెన్యువల్ చేసుకోవచ్చు. 80D ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది సెక్షన్ 80D కింద. గమనించాల్సిన విషయాలు వచ్చేసి ఇది ఒక ప్రీమియం పాలసీ. మంచి కవరేజ్ ఉన్న ప్రీమియం తక్కువ పాలసీతో పోలిస్తే ఎక్కువ ఉంటుంది. ప్రీ పాలసీ మెడికల్ టెస్ట్ కూడా ఉండవచ్చు. వయసు 40 సంవత్సరాల పైబడిన వ్యక్తులకైతే మెడికల్ టెస్ట్ కూడా చేసే అవకాశం కూడా ఉంది ఈ పాలసీ తీసుకున్న సమయంలో. తుది సమీక్ష వచ్చేసి పాలసీ పేరు వచ్చేసి స్టార్ కాంప్రహెన్సివ్ పాలసీ. కవరేజ్ వచ్చేసి 5 లక్షల నుండి కోటి వరకు తీసుకోవచ్చు. రెన్యుబిలిటీ లైఫ్ టైం. ఫ్యామిలీ కవర్ వచ్చేసి ఇండివిజువల్, ఫ్లోటర్ 2 పద్ధతుల్లో కూడా తీసుకోవచ్చు. క్యాష్లెస్ ట్రీట్మెంట్ వచ్చేసి 10,000 ప్లస్ నెట్వర్క్ హాస్పిటల్లో మన క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరుగుతుంది. మెటర్నిటీ వచ్చేసి ఉంది, ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత మెటర్నిటీ కూడా ఉంది. హెల్త్ చెకప్ వచ్చేసి యాన్యువల్లీ ఫ్రీ, సంవత్సరానికి ఒకసారి మనము పాలసీ తీసుకున్న తర్వాత ఫ్రీగా హెల్త్ చెకప్ చేసుకోవచ్చు. బోనస్ వచ్చేసి అప్ టు 100% రిస్టోరేషన్ అయితే జరగడం జరుగుతుంది. ఒకవేళ మనం ఈ పాలసీ తీసుకున్న తర్వాత నో క్లెయిమ్ బోనస్ కింద మనం ఎటువంటి హాస్పిటల్కి వెళ్ళకుండా కూడా మొదటి సంవత్సరం ఏదైనా చేయలేదనుకో, ఆ సంవత్సరం నో క్లెయిమ్ బోనస్ కింద నెక్స్ట్ ఇయర్కి అయితే కొంత పర్సెంట్ యాడ్ అవుతుంది. అలాగా యాడ్ అయ్యి 100% వరకు రిస్టోరేషన్ జరుగుతుంది. ఒకవేళ ఈ పాలసీ తీసుకున్న సంవత్సరం నుంచి ఆ సంవత్సరం మొత్తం మనం సమ్ ఇన్సూర్డ్ మొత్తం వాడేసాం అనుకో, నెక్స్ట్ ఇయర్కి ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ కూడా ఉంది, 100% అవడం అయితే జరుగుతుంది. అంతే ఫ్రెండ్స్, మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.